హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన చంద్రబాబు నాయుడు గారు పొదుపు చేయాలి, పెట్రోల్ ఆదా చేయాలి, డీజిల్ ఆదా చేయాలి అంటారు కదా. ఆయననే ఆయననే ఏం చేస్తారు? ఆయననే పొదుపు చేయకుండా కుమారుడికి సలహాలు ఇవ్వరు, కానీ ప్రజల మీద భారం మోపుతారనమాట. ఈ కుమారుడేమో మాటలేమో ఒకప్పుడు జగనన్న ప్రభుత్వంలో తిరుపతికి వెళ్ళి చూసినారా ఏపీలో ఎంత రేటు పెరిగిందో అని. కర్ణాటకలో ఇంత రేటు తగ్గింది. ఇప్పుడు ఏపీలో ఎంత దారుణంగా ఉందంటే ప్రజలు ప్రజలు ప్రజల మీద భారం మోపి ఇంత ఇంత అధ్వానంగా పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతుంటే ఎట్లా ప్రజలు బతుకుతారు? పేద ప్రజలకి ఎలా చేస్తారనుకుంటున్నారు? అసలుకు బంగారు కొనొద్దు. ఓ పక్క ముగ్గురు పిల్లలు పుడితే 30,000 ఇస్తాడంట. నవ్వు వస్తుంది చంద్రబాబు. ముందు నీ కొడుకు చెప్పు. నీ కొడుకున్నాడు కదా లోకేశం, పప్పు లోకేశం ఉన్నాడు కదా, లోకేశం కనమను ఫస్ట్. ఇప్పుడు లోకేషన్ కనమను, తర్వాత ఇతరులకు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు, మీరు సీఎం, ఏపీ సీఎం. ఏం చేస్తాం? మా దురదృష్టం అట్లుంది. మరి ఏం చేయలేము. ఈ లోకేష్ ఏమంటాడు తెలుసా? గొడ్డల పార్టీ అంటారు. మీది ఈవీఎంల పార్టీ లోకేష్. లోకేష్, నీకు ఫ్లైట్లు కావాలి. చంద్రబాబు నాయుడుకు ఫ్లైట్ కావాలి. డీసీఎం ఈ పావలా పార్టీకి ఫ్లైట్ కావాలి. నీకు ఫ్లైట్ కావాలి. ప్రజల సొమ్ము దోసుకదని ఇక్కడ తింటారు, అక్కడ దాచిపెడతారనమాట తెలంగాణలో. సింగపూర్కి పోవడము, దోసుకొని పెట్టడము, అట్లుంటుంది మీ పరిస్థితి. అర్థమవుతుందా? హాయ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రజలు వీళ్ళకు అధికారం వీళ్ళకి అధికారం ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వలేదు. ఈవీఎంలతో వీళ్ళు గెలిచినారు తప్ప, దొంగపోట్లు వేసుకొని గెలిచినారు తప్ప ప్రజలే అధికారం ఇవ్వలేదు. అది చాలా తప్పు. అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఒకప్పుడు 95లో చేసినట్టు చేస్తున్నారు, కానీ ఇప్పుడు అది చెల్లదు. ఇప్పుడు సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నీకు కౌంటర్ అటాక్ చేస్తారు. సోషల్ మీడియాలో మీరు ఏం చెప్తే అది వింటారో మీరు అనుకోండి. అది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు, మీరు సీఎం గారు, మీరు మీ కొడుకుకు బుద్ధి చెప్పండి ఫస్ట్. మీ కొడుకు కండకవరం ఎక్కి బలిసి కొట్టుకొని వస్తున్నాడు వాడికి మాత్రము మీది ఏంది? మీరు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఆడలులా ఏం లేదు. ఇళ్ళ మీద పెట్రోల్ బాంబు వేయడము, అది వేయడం, ఇది వేయడం, అదే ఉంటుంది. కానీ మీకు అంతకంటే ఏముంది? ఇంతకంటే మీరు ఏం చేయలేరు కదా. మీరు ప్రజలు ఇవ్వలేదు. ఈవీఎంలతో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారి 2:30 వరకు దొంగ ఓట్లు గుద్దుకున్నారు మీరు. అది మీ బతుకు. అర్థమవుతుందా? నువ్వు ఈవీఎం సీఎం. ఇప్పుడు మీ పార్టీ టీడీపీ కాదు, ఈవీఎం పార్టీ. ఇప్పుడు పక్కగా ఈవీఎం 42 దొంగలు మీరు ముగ్గురు వచ్చి. అర్థమవుతుందా? ప్రజల మీద భారం మోస్తూ పరిపాలన చేయండి అంటే ఒక్కొక్క ఫ్లైట్లో పోతాడు. వీడు ముగ్గురు కలిసి 3 ఫ్లైట్లు పోతారు. మీరు ముగ్గురు కలిసి ఒకే కారులో విజయవాడ నుంచి ఏపీ నుంచి ఎక్కడికి? హైదరాబాద్కు శుక్రవారం వెళ్ళిపోవచ్చు కదా. ఫ్లైట్లు కావాలా మీకు? దుబారా ఖర్చులు. మరి హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈసారి ఇది సర్వేకి వస్తున్నారు, జాగ్రత్త. ఏపీ ప్రజలకు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా దారుణంగా ఇప్పుడు అకౌంట్ నెంబర్ అడుగుతారు, జాగ్రత్త. మీరు ఆధార్ కార్డు కూడా ఇవ్వద్దండి వాళ్ళకు. అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఫోన్ నెంబర్లు వాళ్ళ ఓటర్లు తొలగిలని చూస్తున్నాడు. జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టార్గెట్ చేస్తాం. నెక్స్ట్ టార్గెట్ నువ్వే గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 29లో రాళ్ళను కలలుగా నిన్ను బొంద పెడతారు. అర్థమవుతుందా? హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటా, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఓటు ఇది మనకు కుదరడం లేదు, కానీ మీరు లైక్ చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, రిక్వెస్ట్ చేసుకుంటానండి. ప్లీజ్ లైక్ చేస్తే కదా 10 మందిలకు స్ప్రెడ్ అవుతుంది కదా. ప్లీజ్ అండి, అంతమందికి వెళ్ళిపోతుంది కదా సోషల్ మీడియాలో.
ప్లీజ్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటా. జై జగనన్న, జై జగనన్న.